ఫ్రైడే రోజు అయిపోతే, సాయంత్రం అయిపోతే పరిస్థితి ఏంటి? అమెరికాలో ఉన్న వాళ్ళంటే అక్కడే ఉంటారు, ఏదో ఒకటి చేస్తారు. అదే వేరే కంట్రీ వాళ్ళే 60 డేస్ లో కంట్రీ వదిలి రావాలి. ఒకవేళ వీసా లేకపోతే గనక, ఆ కంపెనీ నుంచి లేకపోతే, ఈలోపు వేరే జాబ్ రాకపోతే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. కమింగ్ ట్రెండ్స్ తో అప్డేట్ అవ్వండి. ఒకవేళ కష్టంగా ఉంటే గనక పాసివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూసుకోండి. 1,00,000 వస్తుంది, లేకపోతే 2,00,000 వస్తున్నాయి ఒక దగ్గర నుంచి, ఇంకో దగ్గర నుంచి 30,000 50,000 వచ్చి చూసుకోండి. చాలా కష్టం, నాకు అర్థమవుతుంది కదా. ఒక 15,000 20,000 కన్సిస్టెంట్ గా ఒక దగ్గర నుంచి రావాలంటే ఎంత కష్టం అవుతుంది. ఒక 10 లక్షలు వస్తున్నా కానీ మెయిన్ జాబ్ నుంచి, 10 కాదులే కానీ ఒక 2-3 లక్షలు వస్తున్నా కానీ మెయిన్ జాబ్ నుంచి ఒక 10,000 20,000 పక్కన సైడ్ ఇన్కమ్ కన్సిస్టెంట్ గా రావడం అనేది ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా చూసుకోండి. డబ్బులు సేవ్ చేసుకోండి. ఒక 6 నెలలకో లేకపోతే సంవత్సరానికో డబ్బులు మాత్రం పక్కన సేవ్ చేసుకోండి. ఇదేంటి, ఉద్యోగం లేకపోతే నడిపించడానికి రోజు ఖర్చులు, అద్దెలు ఈ నడిపించడానికి. అదే విధంగా ప్యారలల్ గా ఎమర్జెన్సీ మనీ కూడా, హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఏదైనా అర్జెంట్ గా డబ్బులు దేనికైనా కట్టాల్సి రావచ్చు. ఇట్లా ఎమర్జెన్సీ ఫండ్ సెపరేట్ ఉండాలి. ఉద్యోగం పోతే రన్ అవడానికి ఫండ్ సెపరేట్ ఉండాలి. అన్ని సెపరేట్ గా పెట్టుకోండి. మీ లోన్ కట్టే అమౌంట్ ఏదైతే ఉందో సమ్ ఎక్స్ అమౌంట్, అది ఒక సంవత్సరానికి సెపరేట్ గా ఉండాలి. ఇట్లా ఉండి పెట్టుకోండి. లేదంటే ఒకేసారి అప్పులు పాలవుతాం, కష్టాలు పాలవుతాం, తట్టుకోలేం.